హలో ఎవ్రీవన్, మెకానికల్ డీజిల్ యొక్క ఈ మాడ్యూల్ కు స్వాగతం. ఈ వీడియోలో మేము వాహనం నుండి ఆల్టర్నేటర్ ను తీసివేయడం, వాటిని విడదీయడం, శుభ్రపరచడం, లోపాల కోసం తనిఖీ చేయడం, ఆపై ఆల్టర్నేటర్ ద్వారా మానిటర్ చర్యను సమీకరించడం, పరీక్షించి చివరకు వాటిని వాహనంలోకి అమర్చబోతున్నాం. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు: ఆల్టర్నేటర్ నుండి బ్యాటరీని, సర్క్యూట్ ను గుర్తించడం, ఆల్టర్నేటర్ ను తీసివేయడం, ఆల్టర్నేటర్ ను విడదీయడం, స్టార్టర్ ను తనిఖీ చేయడం, రోటర్ ను తనిఖీ చేయడం, డయోడ్లను తనిఖీ చేయడం, బ్రష్ల పరిస్థితిని తనిఖీ చేయడం, స్లిప్ రింగ్లను తనిఖీ చేయడం మరియు ఆల్టర్నేటర్ ను అసెంబ్లీ చేయడం. ఈ వ్యాయామం కోసం అవసరమైన సాధనాలు, పరికరాలను చూద్దాం. ట్రైనీస్ టూల్ కిట్ 1, సాకెట్ స్పానర్ 1, 12 వోల్ట్ లెడ్ యాసిడ్ బ్యాటరీ 1, డీజిల్ ఇంజిన్ 1, మల్టీమీటర్ 1, కిరోసిన్ అవసరం మేరకు, ఎమరీ పేపర్ అవసరం మేరకు, బనియన్ క్లాత్ అవసరం మేరకు, గ్రీజు అవసరం మేరకు, డయోడ్లు అవసరం మేరకు, టెస్ట్ ల్యాంప్ మరియు కేబుల్స్ అవసరం మేరకు. ఆల్టర్నేటర్ ఇంజిన్ యొక్క భ్రమణ చలనం నుండి యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఈ విద్యుత్ శక్తి డీసీగా మార్చబడుతుంది మరియు వాహనం యొక్క బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఛార్జ్ చేయబడిందని మరియు ఇంజిన్ ఆఫ్ లో ఉన్నప్పుడు ఇంజిన్ ను స్టార్ట్ చేయడానికి మరియు ఎలక్ట్రికల్ సిస్టమ్ రన్ చేయడానికి శక్తిని అందించడానికి సిద్ధంగా ఉందని నిర్ధారిస్తుంది. ఆల్టర్నేట్ సర్క్యూట్ ను గుర్తించడం. ఆల్టర్నేటర్ యొక్క అవుట్పుట్ టెర్మినల్ నుండి వోల్టేజ్ రెగ్యులేటర్ యొక్క టెర్మినల్ ఏ వరకు సర్క్యూట్ ను గుర్తించండి. వోల్టేజ్ రెగ్యులేటర్ యొక్క ఎఫ్ టెర్మినల్ నుండి ఆల్టర్నేటర్ ఫీల్డ్ టెర్మినల్ వరకు ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ను గుర్తించండి. వోల్టేజ్ రెగ్యులేటర్ యొక్క బి టెర్మినల్ నుండి అమ్మీటర్ వరకు సర్క్యూట్ ను గుర్తించండి. అమ్మీటర్ నుండి బ్యాటరీ వరకు సర్క్యూట్ ను గుర్తించండి. వోల్టేజ్ రెగ్యులేటర్ యొక్క ఏ టెర్మినల్ నుండి ఇండికేటర్ ల్యాంప్ వరకు సర్క్యూట్ ను గుర్తించండి. ఇండికేటర్ ల్యాంప్ నుంచి ఇగ్నిషన్ ప్రారంభ స్విచ్ వరకు సర్క్యూట్ ను గుర్తించండి. గ్రౌండ్ కనెక్షన్ ను గుర్తించండి. అమ్మీటర్ నుంచి ఇగ్నిషన్ ప్రారంభ స్విచ్ వరకు సర్క్యూట్ ని గుర్తించండి. ఆల్టర్నేటర్ ను తొలగించండి. మళ్లీ కలపడం సమయంలో సమలేఖనాన్ని సులభతరం చేయడానికి ముగింపు షీల్డ్లు మరియు స్టేటర్ రెండింటిలో ఒక గీతను గుర్తించండి. కవర్స్ భద్రపరిచే స్టడ్స్ మరియు నట్లను తీసివేసే కవర్లను ఎత్తండి. రెగ్యులేటర్ మరియు పాజిటివ్ మరియు నెగటివ్ లీడ్లను డిస్కనెక్ట్ చేయండి. బ్రష్ బాక్స్ ను, రెగ్యులేటర్ ను భద్రపరిచే స్క్రూను తీసివేసి ఆపై రెగ్యులేటర్ ను తీసివేయండి. 2 బ్రష్లను తొలగించండి. సీలింగ్ ప్యాడ్ యొక్క స్థానాన్ని నోట్ చేయండి. స్లిప్పింగ్ అండ్ బ్రాకెట్ కు బ్రష్ బాక్స్ ను భద్రపరిచే స్క్రూలను తీసివేసి బ్రష్ బాక్స్ పైకి ఎత్తండి. రెక్టిఫైయర్ యొక్క టెర్మినల్ ట్యాగ్లకు వేడి సోల్డరింగ్ ఇనుమును వర్తింప చేయడం ద్వారా రెక్టిఫైయర్ నుండి స్టేటర్ వైండింగ్ కేబుల్ చివరలను విడుదల చేయండి. సోల్డరింగ్ కరిగినప్పుడు కేబుల్ చివరను నెమ్మదిగా బయటకు తీయండి. స్లిప్ రింగ్ అండ్ బ్రాకెట్ ను, రెక్టిఫైయర్ అసెంబ్లీని భద్రపరిచే స్క్రూలను తీసివేసి రెక్టిఫైయర్ అసెంబ్లీని ఎత్తండి. ఫిక్సింగ్ బోల్స్ లను తొలగించండి. స్లిప్ రింగ్ అండ్ బ్రాకెట్లను తీయండి. డ్రైవ్ అండ్ బ్రాకెట్లను, స్టేటర్ అసెంబ్లీని తీయండి. షాఫ్ట్ నెట్ వాషర్ల యంత్రాలు తీసివేసి కప్పి ఫ్యాన్, వుడ్ రఫ్ కీ మరియు స్పిన్నర్లను తీయండి. డ్రైవ్ అండ్ బేరింగ్ మరియు రోటరీ అసెంబ్లీని వేరు చేయడానికి మీ బొటనవేలుతో రోటర్ షాఫ్ట్ చివరను పుష్ చేయండి. క్లీనింగ్ మరియు తనిఖీ. బ్రష్లు మినహా అన్ని భాగాలను కిరోసిన్ మరియు నైలాన్ బ్రష్ తో శుభ్రం చేయండి. స్లిప్ రింగ్ ను చక్కటి ఎమరీ పేపర్ తో శుభ్రం చేసి శుభ్రమైన రాక్ తో తుడవండి. ఏదైనా నష్టం కోసం బేరింగ్లను విజువల్ గా తనిఖీ చేయడం మరియు అవసరమైతే కొత్త దానితో రీప్లేస్ చేయండి. తయారీదారి స్పెసిఫికేషన్ ప్రకారం సరైన పరిమాణం కోసం బ్రష్లను తనిఖీ చేయండి. అవసరమైతే రీప్లేస్ చేయండి. బ్రష్ స్ప్రింగ్ ఉద్రిక్తతను తనిఖీ చేయండి మరియు అవసరమైతే రీప్లేస్ చేయండి. డ్రైవ్ అండ్ బ్రాకెట్, స్లిప్ అండ్ బ్రాకెట్ పై బాహ్య క్రాక్ కోసం తనిఖీ చేయండి. స్టేటర్ లో ఓపెన్ సర్క్యూట్ కోసం పరీక్షించండి. స్టేటర్ వైండింగ్ల కొనసాగింపును తనిఖీ చేయండి. ముందుగా స్టేటర్ వైండింగ్ లో ఏదైనా రెండింటిని కనెక్ట్ చేయడం ద్వారా 36 వాట్ టెస్ట్ ల్యాంప్ తో సిరీస్ లో 12 వోల్ట్స్ బ్యాటరీకి వైండింగ్ చేయబడింది. దీపం వెలిగించాలి. పరీక్ష యొక్క మొదటి భాగం సంతృప్తికరంగా ఉంటే టెస్ట్ ల్యాంప్ లీడ్స్ లో ఒకదానిని స్టేటర్ లోని 3వ లీడ్ కు బదిలీ చేయండి. టెస్ట్ ల్యాంప్ మెరుస్తూ ఉండాలి.
వైండింగ్ యొక్క ఏదైనా నష్టం లేదా దహనం లేదా వేడెక్కడం ఉంటే స్టేటర్ అసెంబ్లీని పునరుద్ధరించండి. డిజిటల్ మల్టీమీటర్ను కంటిన్యూ మోడ్లో సెట్ చేయండి. స్టేటర్ లీడ్స్ మధ్య ఒక్కొక్కటి ఉంచండి మరియు మల్టీమీటర్లో బీప్ సౌండ్ వచ్చేలా చేయండి. బీప్ సౌండ్ జరగకపోతే స్టేటర్ వైండింగ్ లోపభూయిష్టం లేదా ఓపెన్ సర్క్యూట్ చేయబడిందని నిర్ధారించండి. స్టేటర్లో షార్ట్ సర్క్యూట్ కోసం పరీక్షించండి. స్టేటర్ లామినేటర్ల మధ్య సిరీస్లో 220 వోల్ట్ 15 వాట్ టెస్ట్ ల్యాంప్తో 220 వోల్ట్ ఏసీ మెయిన్లను కనెక్ట్ చేయండి. తద్వారా స్టేటర్ వైండింగ్ల లామినేషన్ను తనిఖీ చేయండి మరియు ప్రతి 3 స్టేటర్లు ఒక్కొక్కటిగా లీడ్గా ఉంటాయి. దీపం వెలగదు. పరీక్ష దీపం మెరుస్తున్నట్లయితే స్టేటర్ వైండింగ్ లోపభూయిష్టంగా ఉంటే దానిని కొత్త దాంతో మార్చండి. డిజిటల్ మల్టీమీటర్ను కంటిన్యూటీ మోడ్లో సెట్ చేయడం, దానిని స్టార్టర్ లీడ్స్ మరియు లామినేషన్ మధ్య ఉంచండి మరియు బీప్ సౌండ్ జరగకుండా చూసుకోండి. ఒక బీప్ ధ్వని సంభవించినట్లయితే స్టేటర్ లోపభూయిష్టంగా ఉందని నిర్ధారించండి. రోటర్లో షార్ట్ సర్క్యూట్ కోసం పరీక్షించండి. సర్క్యూట్లో 220 వోల్ట్స్ 15 వాట్ టెస్ట్ ల్యాంప్తో 220 వోల్ట్ ఏసీ మెయిన్లను కనెక్ట్ చేయడం ద్వారా రోటర్ వైండింగ్ ఇన్సులేషన్ ను తనిఖీ చేయండి. స్లిప్ రింగ్లు మరియు రోటరీ బాడీ మధ్య దీపం వెలగదు. దీపం మెరుస్తున్నట్లయితే రోటర్ వైండింగ్ లోపభూయిష్టంగా ఉంటుంది మరియు రోటరీ అసెంబ్లీకి పునరుద్ధరణ అవసరం. మీరు మల్టీమీటర్ను కూడా ఉపయోగించవచ్చు. మల్టీమీటర్ను కంటిన్యూటీ మోడ్లో సెట్ చేయండి మరియు స్లిప్ రింగ్ మరియు రోటర్ బాడీ మధ్య ఉంచండి. ఆ తర్వాత బీప్ శబ్దం రాదు. ఇదే జరిగితే అప్పుడు రోటర్ వైండింగ్ లోపభూయిష్టంగా ఉంటుంది. దాన్ని రీవైండింగ్ చేయండి. రోటర్ వైండింగ్ లో ఓపెన్ సర్క్యూట్ కోసం పరీక్షించండి. స్లిప్ రింగ్లు 12/24 వోల్ట్ బ్యాటరీలు మరియు కదిలే కాయిల్ అమ్మీటర్ ను కనెక్ట్ చేయడం, మోటార్ వైండింగ్ కొనసాగింపును తనిఖీ చేయండి. కరెంటు 12 వోల్ట్లకు సుమారుగా 2 నుండి 2.5 ఆంప్స్ ఉండాలి. ఇది సరైన విలువ కలిగి ఉండకపోతే రోటర్ను పునరుద్ధరించండి. ఓమ్ మీటర్ లేదా మల్టీమీటర్తో రోటర్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ ను తనిఖీ చేయండి. రెసిస్టెన్స్ 24 వోల్ట్స్ ఆల్టర్నేటివ్ కు 9.6 నుండి ± ఓంలు మరియు 12 వోల్ట్ ఆల్టర్నేటర్ కు 3.2 ± 0.5 ఓంలు ఉండాలి. రీడింగ్లు పరిమితిలో లేకుంటే రోటర్ అసెంబ్లీని ఖచ్చితంగా పునరుద్ధరించాల్సిందే. మీ సహనానికి మరియు భాగస్వామ్యానికి ధన్యవాదాలు. వచ్చే సెషన్లో మళ్ళీ కలుద్దాం.